దేవుడు కాపాడాడనే ఉద్దేశంతో వీళ్ళు సాంప్రదాయబద్ధకంగా ఆమె క్రైస్తవురాలు అయినప్పటికీ డిక్లరేషన్ మీద సంతకం చేసి తలనీలాలు సమర్పించి దర్శనం చేసుకునేసి రిటర్న్ వచ్చారు. దాని మీద కూడా ట్రోలింగ్స్ చేశాడు. అంటే రాజకీయం పవన్ కళ్యాణ్ వరకే పరిమితం అయితే బాగుంటుంది సార్. వాళ్ళ ఫ్యామిలీలు, ఆడవాళ్ళని ఫోటోలు. అంటే ఇక్కడ నేను చెప్పాను కదా, పవన్ కళ్యాణ్ అమ్మన బూతులు తిట్టించి పవన్ కళ్యాణ్ బిడ్డలను కూడా ఏదో చేస్తామని కూడా అనిపించారు కదా 5 ఏళ్లలో. నీ బెడ్రూమ్ లేకి వస్తాం పవన్ కళ్యాణ్ అన్న ఇవి కూడా చూశాం కదా. ఇవన్నీ చూసి మళ్ళీ వాళ్ళే బాధపడినట్టు యాక్షన్ చేస్తారు. నటిస్తున్నారా, మీరేమో నటిస్తున్నారు అయ్యో అని, వాళ్ళ మనుషులేమో సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు. ఆమె ఏ రోజు అన్నా లేజినోవా నోరు తెరిచి మాట్లాడింది మనం ఇంట్లో. నిన్న అన్నదాన సత్రంలో ఈవోతో మాట్లాడింది మాత్రం మనం విన్నాం. స్పైసీగా ఉందండి అని, ఏదో వడలు తినండి బాగుంటుంది అంటే స్పైసీగా ఉందండి అనేసి ఆ మాట నిన్నా. అది తప్పక ఆమె నోరు ఇప్పి మాట్లాడి కూడా వినలా. ఏ రోజు రాజకీయ వేదికల మీద కనపడలా. అటువంటి ఆమె తన బిడ్డ ఏదో బతికాడు, ప్రమాదం నుంచి బయటపడ్డాడు అనే ఉద్దేశంతో వచ్చాదు. ఆమెకు నమ్మకం కాబట్టి, దేవుడు అంటే నమ్మకం కాబట్టి పరిగెత్తుకుంటూ వచ్చి డిక్లరేషన్ పద్ధతులు ఏవైతే టీటీడీ నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో అన్ని మతస్థులకి చేసేసా సంతకం చేసి గుండు. ఇప్పుడు ఆమెను ట్రోల్ చేయడం కొంతమంది, అది ఎంత నీచమైన స్థాయిలో అంటే అన్నా లేజోనోను ఎవరు ట్రోలింగ్ చేస్తున్నారు అనేది ప్రజలకందరూ తెలుసు. ఎందుకు ట్రోలింగ్ చేస్తున్నారు అని అంటే వాళ్ళ మానసిక పరిస్థితి ఎలా ఉందంటే, నేను ఇందాక చెప్పినట్టు మాకు అధికారం పోయింది, మా అధికారం పోవడానికి ప్రధానమైన కారణం పవన్ కళ్యాణ్ కాబట్టి పవన్ కళ్యాణ్కి ఇమ్మీడియట్గా ఏదో ఒకటి జరగాలి, పవన్ కళ్యాణ్కి ఉన్నతమైన మైలేజీ రాకూడదు. ఎప్పుడైతే అన్నా లెజినోవా తలనీలాలు సమర్పించి దర్శనం చేసుకొని అన్నదాన సత్రానికి వచ్చేసి 17 లక్షల రూపాయల డబ్బులు కట్టి అన్నదానం చేసేసి ప్రసాదం స్వీకరించి, మామూలుగా అయితే క్రైస్తవులు ప్రసాదం అనేది తినరు, హిందువుల ప్రసాదం. మీరు ఏమైనా చేయండి, ప్రసాదం తినమని చెప్పండి, తినరు. మాక్సిమం 90% తినరు. హిందువుల ప్రసాదం, దేవుని ప్రసాదం అంటే తినరు. అటువంటిది ఆమెకు బిడ్డ ముఖ్యం, మతము కులము కాదు. నా బిడ్డను సేవ్ చేయమని అప్పుడు కోరుకున్నారు సింగపూర్లో, సేవ్ అయ్యాడు. దాని ప్రకారం వచ్చి ఆమె కృతజ్ఞత తెలుపుతూ విశ్వాసం ఉంచారు. తన భర్తకు విశ్వాసం, తన కుటుంబానికి విశ్వాసం వచ్చారు. బిడ్డ కంటే ఇంకెవరు మతం ముఖ్యమా? కాదు కదా సార్. నేను